హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 27 మార్చి 2025 ఐపీఎల్ 2025 సీజన్లో ఈరోజు జరిగిన మ్యాచ్ వచ్చి లక్నోకి అండ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్కి. ఈ మ్యాచ్లో లక్నో గెలిచింది ఎస్ఆర్హెచ్ మీద. ఈరోజు ఐపీఎల్ సీజన్లో మ్యాచ్ నెంబర్ 7 జరిగింది లక్నో సూపర్ జైంట్స్కి అండ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్కి. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ హైదరాబాద్ని 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాము అండ్ ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమరీ కూడా చూద్దాము ఒకసారి. ఈ ఐపీఎల్ మ్యాచెస్ అన్నీ లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మ్యాచ్లో లక్నో ఎస్ఆర్హెచ్ మీద గెలవడంతో పాయింట్ టేబుల్లో టాప్ 2లోకి వెళ్ళిపోయింది. ఈ మ్యాచ్ జరగకముందు టాప్ 7లో ఉండింది, ఇప్పుడు టాప్ 2లోకి వెళ్ళిపోయింది. ఒకసారి మిగతా టీమ్స్ యొక్క ర్యాంకింగ్ కూడా చూద్దాము. పాయింట్ టేబుల్లో ఫస్ట్ ర్యాంకింగ్లో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఉంది. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది. 2 పాయింట్స్ ఉన్నాయి రాయల్ ఛాలెంజర్స్కి. నెట్ రన్ రేట్ వచ్చి 2.14 ఉంది. లక్నో సూపర్ జైంట్స్ ఈరోజు మ్యాచ్లో గెలిచింది కాబట్టి లక్నో మొత్తం 2 మ్యాచెస్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. 2 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. నెట్ రన్ రేట్ వచ్చి 0.96. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ టేబుల్లో థర్డ్ ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది. 2 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. నెట్ రన్ రేట్ వచ్చి 0.55 ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది. 2 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. నెట్ రన్ రేట్ వచ్చి 0.49 ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది. 2 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. నెట్ రన్ రేట్ వచ్చి 0.37. అలాగే సిక్స్త్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ఈరోజు మ్యాచ్లో ఓడిపోయింది. 2 మ్యాచెస్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయింది. 2 పాయింట్స్ ఉన్నాయి. నెట్ రన్ రేట్ వచ్చి -0.13 ఉంది. సెవెంత్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్. 2 మ్యాచెస్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. 2 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. నెట్ రన్ రేట్ వచ్చి -0.31 ఉంది. ఎయిత్ ప్లేస్లో ముంబై ఇండియన్స్. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ ఓడిపోయింది. నెట్ రన్ రేట్ వచ్చి -0.69. నైన్త్ ప్లేస్లో గుజరాత్ టైటాన్స్. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ ఓడిపోయింది. -0.55 ఉంది. 10th ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్. 2 మ్యాచెస్ ఆడితే 2 ఓడిపోయింది. నెట్ రన్ రేట్ వచ్చి -1.88 ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ యొక్క అప్డేటు. మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ టాటా ఐపీఎల్ సీజన్ 2025లో ఈరోజు మ్యాచ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్లో 190 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ట్రావెల్స్ హెడ్ హైయెస్ట్ స్కోరు 28 బాల్స్లో 47. సెకండ్ హైయెస్ట్ వచ్చి అనికేత్ 13 బాల్స్లో 36 రన్స్. నితీష్ కుమార్ రెడ్డి 28 బాల్స్లో 32. క్లాసెన్ 17 బాల్స్లో 26. అలాగే లక్నో సూపర్ జైంట్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే శార్దుల్ ఠాగూర్ ఎక్సలెంట్ బౌలింగ్ చేసిండు. ఠాగూర్ 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. ప్రిన్స్ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. దిగ్వేష్ 4 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బిష్నోయ్ 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ యొక్క టార్గెట్ 191 రన్స్. అందుకు రిప్లైగా లక్నో 16.1 ఓవర్లోనే 193 రన్స్ సక్సెస్ఫుల్గా టార్గెట్ని చేంజ్ చేసింది, 5 వికెట్లు కోల్పోయి. లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి పూరన్ 26 బాల్స్లో 70 రన్స్. మిచిల్ మార్ష్ 31 బాల్స్లో 52 రన్స్. సమద్ 8 ఓవర్స్లో 22 రన్స్ నాట్అవుట్. పంత్ 15 బాల్స్లో 15 రన్స్. అలాగే ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కమిన్స్ 3 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్షల్ 2 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. షమి 3 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. జంపా 4 ఓవర్స్లో 46 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్ నెంబర్ 7లో రిజల్ట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ని లక్నో సూపర్ జైంట్స్ 5 వికెట్ తేడాతో ఓడించింది.
ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ఈ ఐపీఎల్ మ్యాచ్లన్నీ మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.